ఎస్ ట్రేడర్స్, నిన్న మనం చెప్పుకున్నట్టుగా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కంటిన్యూగా అప్ సైడ్ వెళ్తుంది. మనం నిన్న ఎగ్జాక్ట్గా ఈ క్లోజింగ్ ప్రైస్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే నెక్స్ట్ క్లోజింగ్ ప్రైస్ వరకు ఇక్కడికి, ఆ తర్వాత క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ వరకు వెళ్తుందని చెప్పుకున్నాం. అయితే ఈ క్లోజింగ్ ప్రైస్ అంటే 24,254 క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఈ క్లోజింగ్ ప్రైస్ రేపు పైకి వెళ్తుందా లేదా అని తెలుసుకోవాలంటే ఈరోజు దీనిపైన క్లోజింగ్ ఉండాలి. లేదు అంటే మళ్ళీ 215 క్యాండిల్ 1 అవర్ అంటే 315 వరకు క్రియేట్ అయ్యే క్యాండిల్ ఇక్కడ పైనుంచి కిందికి రిజెక్షన్ వచ్చి ఉండాలి. పైకి వెళ్ళి మళ్ళీ కింద క్లోజ్ ఇస్తే అప్పుడు మళ్ళీ కిందికి ఇక్కడ వరకు వచ్చేసి ఇది ఒక క్లోజింగ్ ప్రైస్ని రీటెస్ట్ చేయలేదు. ఇక్కడ ఈ క్లోజింగ్ ప్రైస్ని రీటెస్ట్ చేసింది. ఈ క్లోజింగ్ ప్రైస్ను రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. రేపు ఒకవేళ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కనుక ఒకవేళ వస్తే ఈ క్లోజింగ్ ప్రైస్ నుంచే ఈరోజే కిందికి రావాలి. లేదు ఒకవేళ ఇది దాటి పైకి వెళ్ళిందంటే మాత్రం రేపు కూడా సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉన్నా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ ఈ క్లోజింగ్ ప్రైస్ వరకు కంటిన్యూ ర్యాలీ జరిగితే ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వచ్చిందంటే మాత్రం మళ్ళీ ఫ్రైడే దాదాపుగా ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రైడే రోజు కొంత పైకి వెళ్ళినా ఇక్కడ టచ్ చేసి ఆ కిందికి వచ్చినా కూడా ఈ పాయింట్ ఏదైతే ఉందో 24,037 నుంచి మళ్ళీ డౌన్ సైడ్ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ వరకు. ఓకే, జరిగితే ఈ 2 రోజులలో ఇది జరగాలి. లేదు అంటే ఈ క్లోజింగ్ ప్రైస్ పైన కూడా ఈ వీక్లీ టోటల్గా ఈ మంత్లీ ఏదైతే ఉందో ఇప్పుడు మంత్లీలో ఒకసారి చూడండి. మంత్లీ క్యాండిల్ టోటల్గా 24,037 పైన కనుక క్లోజ్ ఇచ్చిందంటే మాత్రం మంత్లీ క్యాండిల్ ఈ మార్చ్ మంత్లీ క్యాండిల్ ఇక మనం అప్ సైడ్ చూడొచ్చు మార్కెట్. కాకపోతే కొద్దిగా కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అయిన తర్వాత ఒక 1 వీక్ మళ్ళీ ఆ తర్వాత సెకండ్ వీక్ నుంచి ఏప్రిల్ నుంచి అప్ సైడ్ చూడొచ్చు. ఒకవేళ 24,037 పైన కనుక క్లోజ్ అయితే మంత్లీ క్యాండిల్. ఓకే, అదొకటి గమనించండి. ఇక వీక్లీకి వస్తే వీక్లీ క్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకుంటుంది కింద నుంచి కనుక ఈ వీక్లీ క్యాండిల్ ఖచ్చితంగా ఈ 24,037 పైన క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ ఒక రీటెస్ట్ ఇక్కడ చేసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఏ టెస్ట్ అంటే ఇక్కడ చూసాం కదా క్లోజింగ్ ప్రైస్ ఎక్కడుంది, ఇది ఇక్కడ 23,646 దగ్గర రీటెస్ట్ చేసుకొని పైకి వెళ్ళాలి. అది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకే.